మా తల్లి ఏం చదువుతున్నావు? గుడ్. బైపీసా ఎంపీసా? సరే. ఇది మెడికల్ కాలేజీలు మనం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంటారమ్మా. గవర్నమెంట్ అంతా డబ్బులు ఖర్చు పెట్టి కట్టించినారు. ఫ్రీగా ప్రైవేట్ వాళ్ళకు ఒక్కొక్క కాలేజీ సంవత్సరానికి 5,000 బాడీకి ఇస్తున్నారు. 500 కోట్ల ప్రాపర్టీ. అది వద్దు, గవర్నమెంటే నడపాలని మనం పెడతాం. ఇలాంటి పిల్లలు డాక్టర్ చదవాలంటే 1,02 కోట్లు కట్టాలి. అదే గవర్నమెంట్ కాలేజీ ఫ్రీ అంటారు. అందుకు మీ సెల్ నెంబరు సంతకం పెట్టమ్మా. అట్లా చేయొద్దు, గవర్నమెంటే పెట్టండి అని గవర్నర్కు లెటర్ రాస్తున్నాం. కోటి సంతకాలు సేకరిస్తున్నాం జిల్లా రాష్ట్రం అంతా. మీరు తల్లి మీ ఫ్రెండ్స్కు మెడికల్ సీట్ రావాలి కదా. సెకండ్ ఇయరా ఏ కాలేరా? ఇక్కడ సంతకం పెట్టమా. సెల్ నెంబర్ మా మీది కానీ మీ ఆయనది కానీ రాయండి. సంతకమ్మా. కింద ఉండమని చెప్తారా? సరే సరే చెప్తాను. పోతాను. నువ్వు రారా. ఏం కాదు నీకే. లేదు, మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పని కోటి సంతకాలు సేకరించాడంట. ప్రజల్లో అందరిలో వ్యతిరేకత వస్తే ఆయన డెసిషన్ మానుకుంటాడు కదా, చేయకుండా మనకే ఉండిపోతాయి. ఆ కాలేజీకి ఒక పెద్ద హాస్పిటల్ కూడా కట్టించింది గవర్నమెంట్. అది కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే, అది కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చా అనుకో, గవర్నమెంట్ అయితే ఫ్రీ ఇది ఉంటుంది. ఫ్రీ ఎడ్యుకేషన్, మనకు హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రైవేట్ అయ్యేసరికి హాస్పిటల్లో కూడా మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ సంతకమ్మా. మీ సెల్ నెంబర్ అది రాస్తే కింద సంతకం. ఈడ సంతకం పెట్టు. ఈడ మొబైల్ నెంబర్ దారా నూరా రామ్మా. ఇది పేరు వేరే పేపర్లో పెడతారు. ఫోన్ నెంబర్ ఉందమ్మా, పేరు రాయండి. పేరు నువ్వు రాయమ్మా. నువ్వు కూడా సంతకం పెట్టమ్మా. నువ్వేం చదువుతున్నావమ్మా? అమ్మ పేరు రాయి. నాయిరెడ్డి నెంబర్. నువ్వు రాయమ్మా. బాబా నువ్వేం చదువుతున్నావు? గణేష్. మీ బర్త్ నెంబర్ అన్నారా, నీ నెంబర్ అన్నారా, ఎవరిదన్నారా నీ ఇష్టం.